హాయ్! వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. ఈ వీడియోలో మనం 'నరవిట్ట' మూవీ రివ్యూ చూద్దాం. టొవినో థామస్, సురాజ్ వెంకటరాయుడు, ఆర్య సలీం, చరణ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయింది. ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఈ రివ్యూలోకెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ బాదేసేయ్. ఇక స్టార్ట్ చేద్దామా? 'నరవిట్ట' అంటే ఏంటో చెప్పాలి అంటే ఇది 2003లో మొత్తంగా ఘటన ఆధారంగా తీసిన ఒక హై యాక్షన్ డ్రామా. వర్గీస్ పీటర్ అనే పోలీస్ కానిస్టేబుల్ గా టొవినో థామస్. ఇతను మొదట్లో జాబ్ ఇష్టం లేని రౌడీ టైప్ కుర్రాడు. కానీ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఒక విప్లవాత్మక హీరోగా మారతాడు. ఆదివాసీల భూ హక్కుల కోసం పోరాటం, పోలీస్ బ్రూటాలిటీ, సిస్టంలోని అవినీతి. ఇది సినిమా కాదు, ఒక ఎమోషనల్ బాంబ్ అనే చెప్పాలి. టొవినో థామస్ ఈ సినిమాలో ఇతను సింపుల్ గా సూపర్ స్టార్. ఫస్ట్ హాఫ్ లో ఆ కాస్త ఈగోయిస్ట్ వైబు, సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషనల్ డెప్త్. హ్యాట్స్ ఆఫ్ సురాజ్ వెంజరాయుడు బషీర్ గా హృదయాన్ని తాకి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే ఇంకా బాగుండేది. ఆర్య సలీం, ఓ మై గాడ్, ఆమె సీకే శాంతిగా ఒక ఫైర్ బ్రాండ్ సీకే జాను రిమైండ్ చేస్తుంది. స్క్రీన్ పై రచ్చ చేసింది చరణ్ సార్. తమిళ సినిమా లెజెండ్. ఇక్కడ విలన్ వైప్ తో రాగిణి కేశవ్ దాస్ గా అదిరిపోయాడు. సినిమాటోగ్రఫీ బై విజయ్. ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్, వయనాడ్ అందాలు, ఆ ప్రొటెస్ట్ సీన్స్, ఆ ఎమోషనల్ మూమెంట్స్, కెమెరా పనితనం సూపర్. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అది వేరే లెవెల్. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది జేక్స్ బిజోయ్. ఈ మూవీలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుండెల్లో గుంపంలా గుచ్చుతాయి. ఎడిటింగ్ కూడా షార్ప్. కానీ ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ సీన్స్ కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా పదునుగా ఉండేది అని ఒపీనియన్. ఇక సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ ప్రొటెస్ట్ సీన్స్, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఆదివాసీల పోరాటం, సిస్టంలోని అన్యాయం, ఇవన్నీ మన గుండెల్ని కదిలిస్తుంది. కానీ కొంచెం బాగా చేయొచ్చు అనిపించిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వర్గీస్ లవ్ స్టోరీ కాస్త స్ట్రక్చర్ అనిపించింది. ఆదివాసీ క్యారెక్టర్స్ కి ఇంకా డెప్త్ ఇస్తే బాగుండేది అని అనిపించింది. వర్గీస్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ లో ఓవర్లీ న్యూ అనిపిస్తాడు. ఈ సినిమా మనం ఎందుకు చూడాలి అని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక గుండెను తడమని స్టోరీ. ఆదివాసీల భూ హక్కుల పోరాటం, సిస్టంలోని లోపాలు, ఒక సామాన్యుడు హీరోగా మారే జర్నీ. ఇది సినిమా కాదు, ఒక అనుభవం. థియేటర్ లో ఈ ఎమోషనల్ రైడ్ ని మిస్ అయితే చేయకండి. తొందరగా వెళ్ళి ఈ మూవీని చూసేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నా పర్సనల్ గా 5 కి 4 ఇస్తాను. సినిమా టెక్నికల్ గా అద్భుతం, ఎమోషనల్ గా పవర్ఫుల్. కానీ కొన్ని చోట్ల ఇంకా బెటర్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి 'నరివెట్ట' మూవీ చూసారో లేదో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో క్రేజీ రివ్యూతో. జై హింద్.